ఆగు లక్ష్మి, ఈ విషయం నీకు తెలిసినట్టు తెలిస్తే మీ అన్నయ్య చాలా బాధపడతాడు. నువ్వు ఊరికే తెలియకుండా ఉండడమే మంచిది. నువ్విచ్చిన పౌడర్ పాయసంలో కలిపి అబార్షన్ ఎలా చేశాను. గుడ్. నేను కూడా మీరు చెప్పినట్టే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశాను. ఇది ఉంచుకో. నందిని, ఎందుకు ఇలా జరుగుతోంది? తల్లినయ్యే అదృష్టం నాకు లేదేమో. చచ్చా, ఏం మాటలివే. నువ్వు తప్పకుండా తల్లిపోతావు. ముద్దుల పాపాయిని ఎత్తుకుని ముచ్చటగా గోరుముద్దలు తినిపిస్తావు. అమ్మా నందు, నందు జ్యూస్ తీసుకో తల్లి. వద్దత్తయ్య, తాగాలని లేదు. అలా చెప్తే ఎలా నందిని? తీసుకో. మీరింక ఫ్యాక్టరీకి వెళ్ళండి బాబు. పనిలో పడితే మీకు కొంచెం బాధ తగ్గుతుంది. జాగ్రత్త నందిని. తాగు తల్లి. బాధపడుతూ కూర్చోటం కాదు, ఇలా ఎందుకు జరుగుతుందో అని కాస్త ఆలోచించావా? నా అనుమానం, ఎక్కడ నీకు పిల్లలు పుడితే తన మీద తన పిల్లల మీద ప్రేమ తగ్గిపోతుందోనని నీ ఆడబడుచైనా నీకు అబార్షన్ చేయించుండాలి. లేదా చెల్లెల పిల్లల మీద ప్రేమ ఎక్కువయ్యి నీ ఆయనైనా చేయించుండాలి. చచ్చా, వాళ్ళెందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళందరిలాంటి అన్నా చెల్లెలు కాదు కాబట్టి. అర్థం లేకుండా మాట్లాడుకో. దిక్కుముక్కు లేని నేను ఈ ఇంటికి కోడలవ్వడానికి కారణం లక్ష్మి. చెల్లెలు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా నా మెళ్ళో తాళి కట్టి ఈ ఇంటికి రాణిని చేశారు ఆయన. అలాంటి వాళ్లను అనుమానించడం పాపం. ఓసి పిచ్చి మొహవా, దిక్కు మొక్కు లేని దాన్ని ఇంటి కోడలను చేస్తే ఏం చేసినా పడి ఉంటదని వాళ్ళ ప్లానే. నోర్ముయ్, నీకు వయసు పెరుగుతున్న కొద్దీ మనసు కుళ్ళిపోతున్నట్టుంది. అందుకే మంచి వాళ్ళ గురించి కూడా చెడ్డగా ఆలోచిస్తున్నాం. ఏమోలేమ్మా, కీడించి మేలించమన్నారు కదా అని తోచింది చెప్పాను. అయినా నాకెందుకులేమ్మా. ఏంటిది లక్ష్మి, నువ్వు ఇలా తిండి నిద్ర మానేసి బాధపడుతుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. అన్నం తలుచుకుంటే అన్నం సహించట్లేదండి. ఎవరికి ఏ అపకారం చేయని మా అన్నయ్యకి దేవుడు ఎందుకండి ఇంత అన్యాయం చేశాడు? మా అన్న చెల్లెల బంధంతో పాటు పిల్లల్ని కూడా ఇచ్చి పుచ్చుకొని సంబంధం కలుపుకుందాం అనుకున్నాం. ఆ దేవుడి దిష్టి తగిలుంటుంది. ఈ జన్మకు అదృష్టం లేకుండా పోయింది. కనీసం అన్నయ్యతో బాధ పంచుకునే అవకాశం కూడా లేదు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి లక్ష్మి. నన్ను ఓదార్చడానికి మీరున్నారు, కానీ అన్నయ్యకి అంత బాధని గుండెల్లోనే దిగమింగుకొని కుమిలిపోతున్నాడు. ఏమండి, పిల్లల్ని తీసుకొని నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను. మన పిల్లలు కళ్ళ ముందుంటే అన్నయ్య తన బాధని కొంచెమైనా మర్చిపోతాడు. అలాగే లక్ష్మి, కానీ నీ కళ్ళలో నీళ్లు కానీ నీ మనసులో బాధ కానీ మీ అన్నయ్యకి తెలియకూడదు. ఓకే? నా పారు లేకుండా నేను బతకలేను. ఈ విషయం తాగి చచ్చిపోతా. మందు లేక నాలిక లబలబలబలాడిపోతుంది. ఓ బర్రెన మీ బారికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏంటి మీరు కూడా ఈ మధ్య మందు వేస్తున్నారా? విస్కీ వాసన వస్తుంది. ఎవరు రాది? సునామీ సుబ్బుగాడు ఈ టైంలో వస్తున్నాడేంటి? ఏంట్రా అది? ఏం లేదన్నా. వెనకాల ఏంటని? ఏం లేదన్నా. ఏమి లేకపోవడం ఏంట్రా? ఆహా, విస్కీ. అది విషం అన్నా. విషమా? ఈ బాడీ అంత విషమేరా. మీరు చిన్నప్పుడు పాలు దాగి పెరిగారు, నేను ఈ విషం దాగి పెరిగాను. విషం అన్నా. సిగరెట్.
ఏంట్రా ఇక్కడ ఘాటుగా ఉంది? ఓల్డ్ స్టాకా? కాదు, న్యూ స్టాకే అన్నా. ఇక్కడ మంటగా ఉందన్నా. ఇక్కడ మరీ మంటగా ఉందన్నా. అవును తమ్ముడు. ఇక్కడ గడబిడగా ఉందన్నా. అవునమ్మా. ఉంటుందన్నా. అది నిజంగా విషయమేనన్నా. గుద్దుతా విషయం అంటే అక్కడ నా పార్వతి పెళ్ళి అవుతుందన్నా. ఆ బాధ తట్టుకోలేక విస్కీలో విషం కలుపుకుని తాగబోతుంటే ఈ లోపు నువ్వు వచ్చి విస్కీ విస్కీ అని తీసుకొని తాగావు. దుర్మార్గుడా, నీ దినం గారు, నీ సమరం గారు, నువ్వు చచ్చిపోరు. నేను విషయం తాగుతుంటే ఆ చైనాలు నెట్టేయచ్చు కదరా. ఇది పద్ధతి కాదన్నా. నా విషయం తాగి నన్నే తిడతావా అన్నా? తాగినింటి వాసాలు లెక్క పెడుతున్నావన్నా. ఇది కూడదన్నా. కూడదు కూడదు. దేవా, పారు వచ్చేసాను. వచ్చేసావా పార్వతి? అవును దేవా. నా పార్వతి వచ్చేసిందన్నా. పారు, పార్వతి, నన్ను రక్షించండి రో, నన్ను కాపాడండి రోయ్. వచ్చేసావా పారు? వచ్చాను. వచ్చేసావా పారు? దండం పెడతాను, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. కదా, నా కోసం పెళ్లి పీటల మించి వచ్చేసావా పారు? అవును దేవా. పారు, అన్నా ఒక్క విషయం పారు, నేను బతుకుండడానికి ఈ దేవుడే కారణం పారు. నేను తాగాల్సిన విషయం ఈ దేవుడు తాగాడు పారు. మనం ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాలి. ఒంగో పారు. ఈ టైంలో ఆశీర్వాదం అక్షింతలు అవసరమారా? నేనే మీ కాల్ భక్తులను హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. మా వాళ్ళు తరుపుకుంటూ వచ్చేస్తున్నారు. మేము పారిపోవాలన్నా. మా పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాం. హాస్పిటల్ తీసుకెళ్ళరా, హాస్పిటల్ తీసుకెళ్ళరా. దేవుడా, దేవుడా, చచ్చిపోతున్నాడు కన్ఫర్మ్ చేసినావు కదరా. యమలోకం ఎక్కడ, స్వర్గలోకం ఎక్కడ? నేను ఇంకా చచ్చిపోలేదా? విషయంలో కూడా డూప్లికేట్ కలుపుతున్నారు కదరా. అమ్మో, ఇంకా జీవితంలో మందాకూడదు. తప్పైపోయింది దేవుడా, తప్పైపోయింది స్వామి. అమ్మో బాబు గారు, ప్రతి సంవత్సరం చెల్లెమ్మ పేరు చెప్పి ఊరికి ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. ఈసారి అమ్మవారి గుడి కట్టిస్తే బాగుంటుంది. మీరు చెప్పినట్టు తప్పకుండా అమ్మవారి గుడి కట్టిద్దాం. వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. తన చేతే భూమి పూజ చేద్దాం. మంచి ఆలోచన బాబు. ఈ కార్యక్రమం సలక్షణంగా జరుగుతుంది. బాబాయ్, అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఆ విషయం నాకు వదిలే. అదిగో మాటలోనే వచ్చింది లక్ష్మి. నీకు నూరేళ్ళ ఆయుష్మా లక్ష్మి. రామరా లక్ష్మి. హాయ్, ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. నందు, ఏంటత్తయ్య? అక్కడ చూడు. ఏమ్మా, బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ వర్క్ లో బిజీగా లక్ష్మి వచ్చింది. లక్ష్మినే. ఈ లక్ష్మి అందిన కాడికి దోచకెళ్లే లక్ష్మి. అయినా నాకెందుకులేమ్మా. నమస్తే, మీరు వెళ్ళండి. బాబాయ్, మీరు వెంటనే వెళ్ళి ఆ భూమి పూజ ఏర్పాటు ఎలా ఉన్నా? చాలత్తయ్య. పర్వాలేదు, తిను తల్లి. కూర ఎవరు చేశారు? ఏ ఉప్పు తక్కువైందా? కారం ఎక్కువైందా? అదేం కాదు గాని, ఎవరు చేశారు? నేనే చేశాను. అది సంగతి. ఇదే గుత్తొంకాయ కూర నా చెల్లెలు చేసుంటే వెన్న పూసలా కరిగిపోయి ఉండేది కదా. వదిన కూడా బాగా చేసిందన్నయ్య. కానీ నువ్వు చేస్తే ఆ టేస్టే వేర్రా. చేసే చేతిని బట్టి వంట రుచి మారుతుంది. ఎంతైనా చెల్లమ్మ చెల్లమ్మే కదా. మరి అంతే కదా. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు అడవికెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఏంట్రా? అవునరా, నాకు ఈ డౌటే రాలేదేంటి? అత్తొచ్చింది. ఇంకా కథలు చాలు, వెళ్ళి పడుకోండి. మావయ్య దగ్గరే పడుకుంటారా? పొద్దుపోయింది, ఇంకా పిల్లల్ని పంపించండి. నందిని, వీళ్ళు ఇక్కడే పడుకుంటారంటున్నారు కదా. మరి నేను? ఇంత పెద్ద ఇంట్లో నీకు పడుకోవడానికి చోటే లేదా? ఎక్కడైనా పడుకోవచ్చు కదా. మన కథ ఎంతవరకు వచ్చింది? ఈ ఇంట్లో నీ విలువేమిటో అర్థమవుతున్నట్టుంది. చెబితే విన్నావా? మొగుడు ముద్దు లేకపోయినా అనుభవం ఒకటి ఏడ్చింది కదా నాకు. అయినా నాకెందుకులేమ్మా. ఏంటి తమ్ముడు,
రమ్మన్నావంట? వర్కర్స్ హాస్పిటల్ కట్టడానికి అప్పు కోసం ట్రై చేస్తున్నాం కదా. సేట్ గారు ఎంత కావాలన్నా ఇస్తా అన్నారు. ముందు వెళ్ళి ₹1,00,00,000 తీసుకురండి. ఇదిగోండి నోటు. హాస్పిటల్ విషయం ఒకసారి ఆలోచిస్తే మంచి తమ్ముడు. ఇప్పటికే మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఆలోచించాను. హాస్పిటల్ కడదాం. అప్పు చేసి మరీ వర్కర్స్కి ఎంత చేయాలా? చెయ్యాలి, కాకపోతే దానికి కూడా లిమిట్ ఉండాలి. మీకు కూడా లిమిట్ ఉంటుంది. ఇంటి విషయాల్లో పెద్దవాళ్ళగా ఏం చెప్పినా వింటాను. ఆఫీస్ విషయాల్లో మాత్రం నేను చెప్పిందే మీరు వినాలి. నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ వెళ్ళండి. అది కాదు తమ్ముడు, వర్కర్స్కి విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? వాళ్ళ ఆఫీస్ నుంచి గెట్ అవుట్ అన్నాడు. రేపు ఇంటి నుంచి గెట్ అవుట్ అన్నాను. నమ్మకం ఏంటి? అలా అన్నాడంటే మనం రోడ్డును పడ్డట్టే. కాంతం చెప్తూనే ఉంది, ఏదో రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది, జాగ్రత్త పడండి అని. ఆ జాగ్రత్త ఏదో ఇప్పుడైనా పడితే మంచిది. నువ్వేంటక్క మాట్లాడో? ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని. మీ ప్రాబ్లం తీరితే నా ప్రాబ్లం తీరుతుంది కదా. గ్యారంటీగా తీరుతుంది. అందరికీ నమస్కారం. మీరెవరు? టెన్షన్తో మేము చేస్తూ ఉంటే కృష్ణ పరమాత్ముడిలా నవ్వేంటి? చూడండమ్మా, ప్రాబ్లం ఉన్న చోట జీవి ఉంటారు, జీవి ఉన్న చోట ప్రాబ్లం ఉండదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పచ్చు కదా.